అసెంబ్లీ ఎన్నికలతో పాటు 4వ దశ లోక్సభ ఎన్నికలకు మరికొద్ది సమయమే మిగిలి ఉంది. ఓవైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. రాష్ట్ర భవితను మలుపు తిప్పే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పార్టీలు, ఎన్నికల సంఘం పిలుపునిస్తున్నాయి. ఎన్నికల్లో ఓటేయడానికి వెళ్లేటప్పుడు ఓటర్లు తమ వెంట ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లను సైతం పోలింగ్ బూత్ కు తీసుకెళ్లాలి. ఎలక్షన్ కమిషన్ పంపిణీ చేసే ఓటర్ స్లిప్ మీద సదరు ఓటర్ పేరు, వయస్సు, అసెంబ్లీ నియోజకవర్గం, పోలీస్ స్టేషన్ ఉన్న ప్రదేశం, పోలింగ్ తేదీ తదితర వివరాలు ఉంటాయి. ఇప్పటికే అధికారులు ఇంటింటికి తిరిగి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లను పంపిణీ చేశారు. ఎవరికైనా ఓటర్ స్లిప్లు రాకపోతే ఆన్లైన్ ద్వారాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం. ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవడం కోసం ముందుగా voters.eci.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత మీ ఫోన్ నెంబర్ లేదా ఎపిక్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైట్లోకి లాగిన్ అవ్వండి. ఈ సైట్లో వెళ్ళటం ఇదే తొలిసారి అయితే సైన్ అప్ ఆప్షన్ క్లిక్ చేసి మీ వివరాలు నమోదు చేయండి. సైట్లోకి లాగిన్ అయిన తర్వాత కుడివైపు సర్వీసెస్ అనే విభాగం ఉంటుంది. అందులో ఈ ఎపిక్ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ ఎపిక్ నెంబర్ లేదా రిఫరెన్స్ నెంబర్తో పాటు మీ రాష్ట్రం పేరు ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వెంటనే మీ ఎపిక్ నెంబర్తో పాటు మీ పేరు, మీ తండ్రి పేరు, రాష్ట్రం, అసెంబ్లీ నియోజకవర్గం లాంటి వివరాలు కనిపిస్తాయి. కాస్త కిందికెళ్ళాక సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ ఫోన్ నెంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత డౌన్లోడ్ ఈ ఎపిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ ఈ ఎపిక్ కార్డ్తో పాటు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ కూడా డౌన్లోడ్ అవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఫోన్ మాత్రమే ఉంటే ఓటర్ హెల్ప్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ ఎపిక్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా కూడా ఓటర్ స్లిప్ పొందొచ్చు. ఓటేయడానికి వెళ్ళేటప్పుడు మీ దగ్గర ఓటర్ స్లిప్ ఉండి ఓటర్ ఐడి లేకపోయినా పర్వాలేదు. ఓటర్ ఐడికి ప్రత్యామ్నాయంగా ఆధార్ కార్డును చూపించవచ్చు. ఒక్క ఆధార్ మాత్రమే కాదు, 100 రోజుల పనికి వాడే MNRGA జాబ్ కార్డ్, పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్ పాస్బుక్ కూడా ఓటేసేటప్పుడు చూపించవచ్చు. అయితే పాస్బుక్ మీద మీ ఫోటో ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, మీ ఫోటో ఉన్న పింఛన్ డాక్యుమెంట్, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే జాబ్ కార్డ్, దివ్యాంగుల ఐడి కార్డ్, ఎమ్మెల్యే లేదా ఎంపీ లేదా ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం, కార్మిక శాఖ జారీ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ కార్డులో ఏదో ఒకదాన్ని తీసుకెళ్లి ఓటేయచ్చు.